ఒక స్త్రీ ఏదైనా భరించగలదు, కానీ ఆమె జీవితకాలంలో తన భర్త మరొక స్త్రీని వివాహం చేసుకోవడం ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆమెకు అది ఎప్పటికీ అంతం కాని నిప్పుల మార్గంలో నడవడం లాంటిది. యువరాజు అభిమన్యు వివాహ వార్త చంద చెవిన పడగానే ఆమె ముఖం కోపంగా మారింది. ఆకాశం నుండి పెద్ద పెడుగు ఆమె నెత్తిపై పడిపోయినట్లు అనిపించింది. ఏం జరిగినా తన భర్తను తిరిగి వివాహం చేసుకోనివ్వనని చంద నిర్ణయించుకుంది. మరుసటి రోజు రాజు చందాను రాజ్యసభకు పిలిచి యువరాజు అభిమన్యు వివాహానికి సంబంధించిన అన్ని పనులను ఆమెకు అప్పగించాడు. చంద, నీ పర్యవేక్షణలో ఏ పని జరిగినా అది పరిపూర్ణంగా జరుగుతుంది. కాబట్టి యువరాజు అభిమన్యు వివాహంలో ఆహారం, పానీయాల ఏర్పాట్లు, అలంకరణలు మరియు బట్టలు మొదలైన చిన్న చిన్న పనులు ఏవైనా నీ బాధ్యతే అని చెబుతాడు. రాజు మాటలు విన్న తర్వాత చందకి చాలా కోపం వచ్చింది. రాజు తనకి తన చితిని తానే తగలబెట్టుకునే బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఆమెకి అనిపించింది. పాపం చంద మౌనంగా అవును అన్నట్లు తల ఊపి అక్కడి నుండి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత యువరాజు అభిమన్యు వివాహానికి శుభ ముహూర్తం నిర్ణయించబడింది. ఈ పని అంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి ఒక కారణం ఉంది. రాజా ధర్మపాల్ భయం. వివాహం పట్ల అసంతృప్తిగా ఉన్న యువరాజు ఆ వివాహ వేడుకలు ఎక్కడ జరగకుండా అడ్డుకుంటాడో అని రాజు భయపడ్డాడు. అందుకే వీలైనంత త్వరగా యువరాజు అభిమన్యుకి వివాహం చేయాలని అనుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. యువరాణి తారావతి ప్రతిరోజు ఏడుస్తూ గడిపేది. యువరాజు అభిమన్యు వివాహాన్ని వాయిదా వేయడానికి ఏమి చేయాలో ఆమెకి అర్థం కాలేదు. మరోవైపు రాజభవనంలో వివాహ సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది యువరాజు వివాహం కాబట్టి రాజు పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఆహ్వానాలు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు, పొరుగు రాజ్యాలకు కూడా పంపబడ్డాయి. పురాతన కాలంలో పెద్ద ఎత్తున విందులు నిర్వహించినప్పుడు ఆహారాన్ని వడ్డించడానికి మట్టి కుండలను ఉపయోగించేవారు. కాబట్టి వివాహ విందుకు కుమ్మరి రాజ్మహల్ కి మట్టి కుండలతో వచ్చినప్పుడు ఈ కుండలను ఎక్కడ పెట్టాలని చందాను అడిగాడు. కోపంగా ఉన్న చంద వాటిని బయటకు తీసుకెళ్లి విసిరేయండి అన్నది. చంద మాటలు విన్న తర్వాత కుమ్మరి అయోమయంలో పడ్డాడు. ఇప్పుడు రాజు పర్యవేక్షణ బాధ్యతను చందాకి అప్పగించినందున అతను ఆమె సూచనలను పాటించకుండా ఉండలేకపోయాడు మరియు అతను బయటకు వెళ్లి అన్ని పాత్రలను నేలపై పడేశాడు. ఫలితంగా అన్ని పాత్రలు కింద పడగానే విరిగిపోయాయి. ఇంతలో నూనె నిండిన పాత్రలు తీసుకుని వేరే వ్యక్తి కూడా వచ్చాడు. యువరాణి తారావతి నూనె అంతా మట్టిలో పోయమని ఆదేశించింది. ఆమె గోపాలుడి విషయంలో కూడా అదే చేసింది. పాలు ఇచ్చేవాడు పాలు తెచ్చినప్పుడు చంద పాలనింటిని నేలపై ఒప్పించింది మరియు చివరికి ఆహార పదార్థాలు ఉంచిన చోట చాలా కీటకాలను విడుదల చేసింది. దాని కారణంగా ఆహార పదార్థాలన్నీ నాశనమయ్యాయి. ఇదంతా విన్న రాజు కోపంతో రగిలిపోయాడు. రాజు కోపానికి అవధులు లేవు. ఎందుకంటే పెళ్లికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని మట్టి కుండలు ఇంత త్వరగా ఎలా తయారు చేయబడతాయి మరియు నూనె, పాలు మరియు ఇతర ఆహార పదార్థాలను సేకరించడంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. చందపై కోపంగా ఉన్న రాజు ఆమెకు 100 కోరల దెబ్బలు కొట్టమని శిక్ష విధించాడు. ఈ చర్యలన్నీ చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే యువరాజు అభిమన్యు వివాహం వేరే స్త్రీతో జరగకూడదు అని. చంద అలా చేయడం ద్వారా కనీసం యువరాజు వివాహం వాయిదా వేయబడుతుంది అని భావించింది. కానీ రాజు చంద కార్యకలాపాల గురించి తెలుసుకున్నప్పుడు అతను చందాపై కోపంగా ఉన్నాడు. రాజు వెంటనే ఆమెను బంధించి తన దగ్గరకి తీసుకురావాలని సైనికులను ఆదేశించాడు. కొన్ని క్షణాల్లో సైనికులు ఆమెను బంధించి రాజు ముందు హాజరుపరిచారు. కోపంగా ఉన్న రాజు అసభ్యకరమైన పనులు చేసిన చందాను తన రాజ్యం నుండి వెళ్లగొట్టాలని అనుకున్నాడు. కానీ రాజు గతంలో చందాకు ఇచ్చిన మాట ఆధారంగా ఆమెను రాజ్యం నుండి బయటకు పంపించలేదు. తన మాటలపై ద్రోహంగా ఉన్నాడు మరియు చంద అంటే యువరాణి తారావతిని ఉద్యోగం నుండి ఎప్పటికీ తొలగించనని వాగ్దానం చేశాడు. కాబట్టి తన కోపాన్ని తగ్గించుకోవడానికి మరియు చందాను శిక్షించడానికి రాజు సైనికులను ఆమెకి 100 కోరల దెబ్బలు కొట్టమని ఆదేశించాడు. అంటే ప్రతి కోరల దెబ్బతో ఆమెకు పశ్చాత్తాపం రావాలి అని. రాజు ఆజ్ఞ మేరకు యువరాణి తారావతికి తాను ఏమి చేసిందో కనీసం ఆమెకి తెలియాలి అని రాజా ధర్మపాల్ అనుకుంటాడు. ఆమెకు 100 కోరల దెబ్బల శిక్ష విధించారు. కోరల దెబ్బల వల్ల గాయపడిన చంద రక్తపు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తోంది. ఆమె ఒంటిపై గాయాలు మరియు నొప్పితో విలవిల్లాడుతోంది. కోరల దెబ్బల శిక్ష ముగిసిన తర్వాత సైనికులు ఆమెను తన గుడిసెలో వదిలేశారు. అక్కడ ఆమె అదే స్థితిలో ఒక మూల కూర్చుని బాధపడుతోంది. మరో రోజు గడిచింది. యువరాణి తారావతిని ఎవరూ పట్టించుకోలేదు. కోరల దెబ్బల వల్ల కలిగిన బాధతో యువరాజు వివాహం జరిగిపోతుందేమోననే దుఃఖం, ప్రపంచంలోని అన్ని బాధలు తనకే వచ్చాయనే భావనతో ఆ పేద యువరాణి తీవ్ర అయోమయంలో పడింది. ఏమి చేయాలో ఆమెకు అర్థం కాలేదు. రేపు యువరాజు అభిమన్యుడి వివాహం జరుగుతుందని తెలిసి ఆమె చాలా బాధపడింది. యువరాజు వివాహాన్ని వాయిదా వేయాలనే ఆమె ప్రణాళికలన్నీ విఫలమయ్యాయి. యువరాణి తారావతి విపరీతమైన బాధతో అలా కూర్చుని ఉంది. అలా కూర్చుని ఆలోచిస్తుండగా మళ్లీ ఆమె మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల ఆమె కళ్ళు మళ్లీ మెరిశాయి. అకస్మాత్తుగా తన బాధలన్నింటినీ మరచిపోయి ఆమె కొత్త శక్తితో లేచి ధైర్యం కూడగట్టుకుని ఆమె రాజు గుర్రపుశాలకు వెళ్లి రాజు యొక్క అత్యంత వేగవంతమైన గుర్రాన్ని తీసుకుని యువరాజు అభిమన్యు వివాహం చేసుకోబోయే నగరం వైపు త్వరగా బయలుదేరుతుంది. వాయు వేగంతో వెళ్లే గుర్రం సహాయంతో
యువరాణి తారావతి వేగంగా ప్రయాణించి కొన్ని గంటల్లోనే రోజీవాస్ పట్టణానికి చేరుకుంటుంది. రోజీవాస్ పట్టణం యువరాజు అభిమన్యు అత్తమామల ఇల్లు, అంటే అతని కాబోయే భార్య ఇల్లు. అక్కడికి చేరుకున్న తర్వాత తన పథకం ప్రకారం యువరాణి తారావతి తన గుర్రాన్ని బయట వదిలి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది.